జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల ఏ జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ WCL 2025లో ఛాంపియన్గా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి, దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ WCL 2025ను గెలుచుకున్నారు. వారు ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్లను ఓడించారు. AB డివిలియర్స్ కీలక పాత్ర పోషించారు. అతను ఫైనల్లో సెంచరీ సాధించాడు మరియు టోర్నమెంట్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఆకస్మిక వరదల కారణంగా వార్తల్లో కనిపించిన ఖీర్ గంగా నది ఉత్తరాఖండ్లోని ఏ ప్రధాన నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అలకనంద. ఖీర్ గంగా నది అలకనంద నదికి ఉపనది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామాలలో మేఘాల విస్ఫోటన కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో ఈ నది వార్తల్లో నిలిచింది. ఈ ప్రాంతంలో ఒక గంటలోపు 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఆకస్మిక చాలా తీవ్రమైన వర్షపాతం నమోదైంది. ఏ శాస్త్రవేత్త ఆకర్షణ శక్తిని వివరించాడు? ఆన్సర్ ఆప్షన్ సి, న్యూటన్. ఆకర్షణ శక్తిని వివరించిన శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్. ఆయన సార్వత్రిక గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శరీరంలో మధుమేహాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇన్సులిన్. మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక పరిస్థితి. ఈ చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది క్లోమ గ్రంథి ద్వారా ఉత్పత్తి అవుతుంది మరియు శరీర కణాలు గ్లూకోజ్ను శక్తిగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సోహన్ సింగ్ బక్నా. గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్ సింగ్ బక్నా, లాలా హర్దయాల్, సంత్ బాబా వాసకా సింగ్ దాదేహర్, బాబా జవాలా సింగ్, సంతోష్ సింగ్ కూడా గదర్ పార్టీ వ్యవస్థాపకులలో ఉన్నారు. క్రింది వారిలో కాకోరి కుట్ర కేసుతో సంబంధం ఉన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, అస్ఫాకుల్లా ఖాన్. కాకోరి కుట్ర అనేది 1925లో జరిగిన ఒక రైలు దోపిడీ సంఘటన. ఈ సంఘటనలో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. ఈ కేసులో రామప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్ వంటి విప్లవకారులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. నిఫా వైరస్ సోకిన వ్యక్తికి సాధారణంగా కనిపించే తీవ్రమైన లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్సెఫలైటిస్, మెదడువాపు. సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు మరియు గొంతు నొప్పి వంటివి. తీవ్రమైన సందర్భాల్లో ఎన్సెఫలైటిస్ సంభవించవచ్చు. దీని వలన కోమా మరియు మరణం సంభవించవచ్చు. నిఫా వైరస్ ఒక జెనెటిక్ వైరస్. జునోటిక్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, జంతువుల నుండి మానవులకు సంక్రమించగల వ్యాధి. ఆగస్టు 2025లో భారతదేశం అంతటా సాంకేతిక విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పథకం.
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ పథకం 2025-26 నుండి 2029-30 వరకు అమలు చేయబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా నాణ్యతను మెరుగుపరచడం. ఈ పథకం కింద 175 ఇంజనీరింగ్ కళాశాలలు మరియు 100 పాలిటెక్నిక్లలో బహుళ విషయ విద్య పరిశోధనలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకం కోసం మొత్తం బడ్జెట్ 4,200 కోట్లు. విష్ణుఘడ్ పిప్పల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. విష్ణుఘడ్ పిప్పల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోని హెలాంగ్లో నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు అలకనంద నదిపై నిర్మించబడుతోంది. ఇది గంగా నదికి ప్రధాన ఉపనది. ఇటీవల ఈ ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు విరిగపడి 12 మంది కార్మికులు గాయపడ్డారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. మొక్కల్లో ఆహార నిల్వ పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్టార్చ్. తేనెటీగల తేనె తయారీకి ఉపయోగించే పిండము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రక్టోజ్. తేనెలో ప్రధానంగా ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ ఉంటాయి. తేనెటీగల పూల నుండి సేకరించిన మకరందాన్ని తేనెగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో మకరందంలోని సుక్రోజ్ ఎంజైమ్ల ద్వారా ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ విడదీయబడుతుంది. 1926లో భారత్ నవజవాన్ సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి భగత్ సింగ్. భారత్ నవజవాన్ సభను 1926లో భగత్ సింగ్ స్థాపించారు. ఈ సంస్థ యువతలో జాతీయవాద భావాలను పెంపొందించడం మరియు స్వాతంత్ర్యం కోసం పోరాడడంలో వారిని భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. ఈ పుస్తకం గాంధీజీ బాల్యం నుండి 1921 వరకు ఆయన జీవితాన్ని వివరిస్తుంది. ఇందులో ఆయన సూత్రాలు, అహింసా తత్వశాస్త్రం మరియు వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి. ఏటి కొప్పాక బొమ్మలు ఏ జిల్లాకు చెందిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి? ఆన్సర్ ఆప్షన్ ఏ అనకాపల్లి. ఏటి కొప్పాక భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో వరాహ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. 2017లో సాంప్రదాయ ఏటి కొప్పాక బొమ్మలు భౌగోళిక సూచి జిఐ ట్యాగ్ను పొందాయి. బి సరోజాదేవి ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 1969. బి సరోజాదేవి నటించిన మొదటి కన్నడ చిత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మహాకవి కాళిదాసు. ఇటీవల ఏ దేశం సరిహద్దు నుండి లౌడ్ స్పీకర్లను తొలగించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర కొరియా. దక్షిణ కొరియా సైన్యం శనివారం నాడు ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తంగా ఉన్న కొన్ని ప్రచార లౌడ్ స్పీకర్లను తొలగించడం ప్రారంభించిందని తెలిపింది. ఇటీవలి నెలల్లో సరిహద్దు నివాసితులకు ఈ లౌడ్ స్పీకర్ ప్రసారాలు చికాకు కలిగించేవిగా మారాయి. దక్షిణ కొరియా ప్రచారం మరియు కే-పాప్ సంగీతానికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా వ్యవస్థలు జంతువులను అరుస్తూ, గాంగ్లను కొడుతూ మరియు ఇతర శబ్దాలను వినిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది? ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సాఫ్ట్వేర్ టెక్నాలజీ
పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది 1991లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ప్రభుత్వం లోక్సభకు తెలియజేసిన వివరాల ప్రకారం భారతదేశంలోని 85% కంటే ఎక్కువ ఎస్టీపీఐలు టైర్ 2 మరియు 3 నగరాల్లో ఉన్నాయి. ఈ ఎస్టీపీఐలు మెట్రోయేతర నగరాల్లో 2.98 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. కంటిలో రంగును గ్రహించే కణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కోన్ కణాలు. కంటిలో రంగులను గుర్తించే కణాలు కోన్ కణాలు. రాడ్ కణాలు తక్కువ కాంతిలో చూడటానికి సహాయపడతాయి, కానీ రంగులను గుర్తించవు. న్యూరాన్లు నరాల కణాలు. అవి సంకేతాలను మెదడుకు పంపుతాయి. క్లోరోఫిల్ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినది. భూమి చుట్టూ ఉండే గాలి మండలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఉన్న వాయువు పొరను వాతావరణం అంటారు. ఇది భూమి గురుత్వాకర్షణ శక్తి ద్వారా పట్టుకోబడుతుంది మరియు జీవం మనుగడకు అవసరమైన వాయువులను కలిగి ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి అత్యాధునిక యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. భారతీయ బయోటెక్నాలజీ మరియు పశువైద్య శాస్త్రానికి ఒక మైలురాయి అడుగుగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ మరియు ప్రయోగశాలను ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ గ్రామంగా మహారాష్ట్రలోని ఈ గ్రామం ఎంపికైంది. ఆన్సర్ ఆప్షన్ సి సత్నావతి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమోదించిన రాష్ట్ర మద్దతు గల పైలట్ ప్రాజెక్టు కింద భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా ఎంపికైంది. ఈ ప్రాజెక్ట్ డ్రోన్ సహాయక వ్యవసాయం, స్మార్ట్ ఇరిగేషన్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటలైజ్డ్ పాఠశాలలు మరియు అధునాతన నిఘా వంటి సాంకేతికతలను ఏకీకృతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గత నెలలో ప్రారంభించబడింది మరియు దీనిని వాయిస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ ఎంటర్ప్రైజెస్ దేశీయ సాంకేతిక సంఘాలతో రూపొందించింది. ఆంత్రాక్స్ వ్యాధి దేని వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్యాక్టీరియా. నిపా వైరస్ నిర్ధారణ కోసం సాధారణంగా ఉపయోగించే ప్రాథమిక పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టీపీసీఆర్ టెస్ట్. నిపా వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను నిర్ధారించడానికి ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ పరీక్ష అనేది ఒక ప్రామాణిక మరియు అత్యంత ఖచ్చితమైన పద్ధతి. ఈ పరీక్ష వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని ఆర్ఎన్ఏ గుర్తించడం ద్వారా పనిచేస్తుంది. భారతదేశంలోని అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్షన్ బి హోంమంత్రి అమిత్ షా, ఆప్షన్ సి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. Comment your answer. Follow for more videos.